సొలొమోను మహారాజు మందిరం కట్టాడు. మందిరం కట్టాక ఆరాధన జరిగింది. కానీ మందిరం కట్టే ముందు చరిత్ర చదివితే దేవుడు అన్నాడు కదా, సొలొమోను ఈ మందిరం దగ్గర ఇనప పనిముట్ల శబ్దాలు వినబడకూడదు, నా మాట విను. పనివాళ్ళని తెలిసి ఈ మందిరం కట్టే స్థలం దగ్గర కాక వేరే స్థలంలో మందిరపు రాళ్ళను కానీ కట్టడ చెక్కలు కానీ తయారు చేయమని. అప్పుడు ఆ మేస్త్రి సరేనని చెప్పి రాళ్ళను తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చుని మదిలో ఊహించుకుంటూ కొన్నింటినేమో 4 పలకలుగా చెక్కాడు, కొన్నింటినేమో అర్ధచంద్రాకారంగా చెక్కాడు. చెక్కబడుతున్న రాళ్ళన్నీ చూస్తున్నాయట. ఈ 4 పలకలుగా చెక్కిన ఆ రాయి అంటదట, నా పనే మెరుగు 4 దెబ్బలతో అయిపోయింది. అర్ధచంద్రాకారంగా చెక్కాడే ఆ రాయి అంటదంట, దెబ్బలన్నీ నాకే పడుతున్నాయని. మొత్తం మీద అయిపోయింది. మందిరం కట్టేటప్పుడు తీసుకొచ్చి కట్టాడు. ఈ మేస్త్రి మహా తెలివిగలవాడు. పలకలుగా ఉన్నాయన్నీ గోడలో పెట్టాడండి. అర్ధచంద్రాకారంగా చెక్కినయేమో ద్వారబంధం మీద పెట్టాడు. మందిరం పూర్తయింది. నెమ్మదిగా జనం వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా తల పైకెత్తి మేస్త్రి భలే పనిచేశాడే, భలే చెక్కాడు, భలే కట్టాడు అర్ధచంద్రాకారంగా అంటూ దాన్ని మెచ్చుకోవడం, దాన్ని చూసి మాట్లాడుకోవడం, దాని దగ్గర తలదించుకోవడం, జనం లోపలికి రావడం. ఇది చూసిందంట ఈ రాయి. ఏ రాయి? గోళ్ళ ఉన్న రాయి చూసి అనుకుందంట, ఏంటి అందరూ దాన్నే మెచ్చుకుంటున్నారు? కారణం ఏంటో తెలుసా? ఎక్కడ శ్రమలు ఉంటాయో అక్కడ మహిమ ఉంటుంది, ఎక్కడ చెక్కబడతామో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అన్నీ దాన్ని మెచ్చుకుని నాకు ఈ రాళ్ళు అలాగే నిలబడిపోయాడు. అప్పుడు పాఠం నేర్పేది ఏమిటో తెలుసా? మనం దేవుని సన్నిధిలో ఇక్కడ మందిరంకి వస్తే చెక్కబడతాం, వాక్యం ద్వారా చెక్కబడతాం, ఉరుములు ధ్వని వినబడుతుంది, ఆత్మాభిషేకం ఉంటుంది, గద్దింపు ఉంటుంది. ఇన్ని అయినాక చెక్కడ పనంతా ఇక్కడ జరుగుద్ది. అక్కడ మందిరం చెక్కాడు, ఇక్కడ మందిరం కట్టాడు. ఇక్కడ చెక్కుతా ఉన్నాడు దైవజనుడు, పరిశుద్ధాత్మదేవుడు. వాక్యం ముగ్గురు ఉంటారు ప్రసంగంలో. వాక్యమని దేవుడు ఉంటాడు, ఆత్మదేవుడు ఉంటాడు, సేవకుడు ఉంటాడు. చెక్కిన తర్వాత చెక్కబడేది ఎక్కడ? మేఘాల మీద వెళ్ళాక కట్టబడేది అక్కడ. ఇక్కడ చెక్కబడిన ప్రతివాడు రేపు పరలోకంలో కనబడును గాక. కనుక నీవు అంగీకరించబడాలి. యేసు రక్తం ద్వారా కడగబడి పాపం వదులుకొని పవిత్ర జీవితం కలిగి, ప్రతిష్ట కలిగి, వేరుపాడు జీవితంలో దేవుని కొరకు చెక్కబడితే రేపు అక్కడ కట్టబడతావు. ఆ విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. మనమే దేవాలయముగా కట్టబడాలి.